భారత సరిహద్దులోని గాల్వాన్ వద్ద 2020లో జరిగిన ఘర్షణ తర్వాత చైనా దిగుమతులను భారత్ చాలా వరకు తగ్గిస్తూ వచ్చింది. వందల యాప్స్ నిషేధించింది. దేశీయంగా ఉత్పత్తులు పెంచింది. తద్వారా భారత సంపద పెంచింది. అయితే అనేక రంగాల్లోని ఉత్పత్తులు, దిగుమతులకు అవసరమైన అనుమతులు నిలిపివేయడంతో వాణిజ్యపరంగా ఇరు దేశాల సంబంధాలు మందగించాయి. మొబైల్ ఫోన్స్, పార్ట్స్, గృహ వినియోగ వస్తువులు, స్టీల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, సూష్ వంటి వస్తువుల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇటీవల రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా మార్పు దిశగా అడుగులు వేస్తోంది. భారత వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖలోని పారిశ్రామిక ప్రోత్సాహ విభాగం కంపెనీలను సంప్రదించి విదేశీ ప్లాంట్ల సర్టిఫికేషన్లో జరుగుతున్న ఆలస్యాలపై వివరాలు అడిగింది. దీనివలన చైనా సహా అనేక దేశాల పరిశ్రమలకు తిరిగి భారత్ మార్కెట్ చేరుకునే అవకాశం లభిస్తోంది. దేశీయంగా పండుగ సీజన్లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల డిమాండ్ అవకాశాన్ని తాకింది. వినియోగదారులు తగ్గిన జీఎస్టీ రేట్లతో కొనుగోళ్లలో ఉత్సాహంగా ఉండడంతో స్థానిక తయారీదారులు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నారు. ఫ్రీజర్లు, వాషింగ్ మెషిన్లు, పెద్ద టెలివిజన్లు వంటి ఉత్పత్తులకు వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడడంతో దిగుమతులు వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. నాణ్యతా నియంత్రణ ఆదేశాల కింద ఉన్న ఉత్పత్తుల దిగుమతులకు భారత ప్రమాణాల సంస్థ సర్టిఫికేషన్ తప్పనిసరి. దీనికి సంబంధించి విదేశీ తయారీ యూనిట్లను ఏఐ బృందం ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. దేశీయ ప్లాంట్లకు అప్రూవల్ వేగంగా లభించినా చైనాలోని ఫ్యాక్టరీలకు ఆలస్యం కావడం సరఫరా గొలుసులకు ఆటంకం కలిగించింది. నూతన నిర్ణయం ఈ అడ్డంకిని తగ్గించే దిశగా ప్రధాని మోదీతో ఆగస్టులో చైనా సందర్శించిన తర్వాత ఇరు దేశాల మధ్య కొత్త దౌత్య వాతావరణం ఏర్పడింది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కాగా చైనా వ్యాపార వీసాలకు కూడా భారత్ అనుమతులు ఇస్తోంది. అంతకుముందు చైనా 6 నెలల విరామం తర్వాత హెవీ రేరెర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతులు పునః ప్రారంభించడం ద్వారా పరిశ్రమలపై ఒత్తిడి తగ్గింది. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రణాళిక కింద స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలనే ప్రయత్నం కొనసాగుతున్నా స్థానిక ఉత్పత్తుల సామర్థ్యం పూర్తిగా సరిపోవడం లేదు. ఉదాహరణకు ఎయిర్ కండిషనర్లలో దాదాపు 50% భాగాలు విదేశాల నుంచే వస్తున్నాయి.